నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందండి చిన్న విషయం అండి. చాలామంది ఫాస్టింగ్ చేస్తారండి. అంటే మనము దేవుడి కోసం, దేవుడి ధ్యానంలో ఉండటం కోసం ఆహారాన్ని మనము దేవుడి కోసం వదిలేస్తామండి. అలాగే చూడండి, మీరు చూసుకున్నట్టయితే డిఫరెంట్ కమ్యూనిటీస్లో వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు ఫాస్టింగ్ చేస్తారండి. ఈ ఫాస్టింగ్ ఎందుకు చేస్తారు? దేవుడి కోసం కూడా అండి, అలాగే మన కోసం కూడా. అంటే స్పిరిచువల్ గ్రోత్ అవ్వటానికి, దేవుడికి దగ్గరగా ఉండటానికి మనం చేసే ఈ ప్రాసెస్ మన హెల్త్ని కూడా కాపాడుతుందండి. శరీరంలో ఉన్న టాక్సిన్స్ని బయటికి తీస్తుంది, శరీరాన్ని క్లెన్జన్ కూడా చేస్తుందండి. కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఎప్పుడన్నా ఆకలేస్తే ఒక యాపిల్ చూసినా మీకు తినాలనిపించాలండి. మీకు యాపిల్ అయితే తినాలనిపించదు, కానీ వేరేవన్నీ తినాలనిపిస్తుంది. అది మన మైండ్కి ఉన్న ప్రాబ్లం అండి. కాబట్టి దాన్ని సెట్ చేసుకోవటానికి కడుపుని మార్చండి. దానివల్ల స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా ప్రాణాయామాతో. నేను సుఖాసనాలో కూర్చున్నాను కాబట్టి మీరు కూడా ఏదైనా కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోండి. ఎడమ చేతిని చిన్ ముద్రలో పెడుతున్నాను. చూడండి, బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ ప్లేస్ చేస్తున్నాను. కుడి చేతితో విష్ణు ముద్ర, మన బొటన వేలు ఉంగరపు వేలని యూజ్ చేస్తున్నానండి. ఒకసారి డీప్గా శ్వాసని తీసుకోండి, మెల్లగా శ్వాసని వదలండి. మనము నాడీ శోధన ప్రాణాయామ చేస్తున్నామండి. ఇక్కడ మనము ఎప్పుడు శ్వాసని తీసుకొని వదలటమే చేస్తున్నామండి, కానీ శ్వాసని తీసుకొని లోపల హోల్డ్ చేసి మళ్ళీ శ్వాసని వదలటం, ఈ ప్రాసెస్ని చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను, చాలా సులువుగా ఉంటుంది. ముందుగా మనము ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకుంటాం. లోపల శ్వాసని హోల్డ్ చేయండి. మళ్ళీ శ్వాసని కుడి వైపు నుంచి వదలండి. హోల్డ్ చేయండి. మళ్ళీ శ్వాసని కుడి వైపు నుంచి తీసుకోండి. మళ్ళీ లోపల శ్వాసని హోల్డ్ చేయండి. శ్వాసని ఎడమ వైపు నుంచి వదలండి. ఇదండి నాడీ శోధనలో కొంచెం అడ్వాన్స్గా మనం చేసాము. మనం చూసినట్టయితే నాడీ శోధన ఏదైనా యజ్ఞాలు, పూజలు, పెళ్ళిళ్ళప్పుడు కూడా చెప్తారండి పంతులు, ఒకసారి ప్రాణాయామం చేయండి అని. ఏదో నామమాత్రానికి మనం ఇలా చేస్తామండి. అలా కాకుండా మనం మెల్లగా స్లోగా శ్వాసని తీసుకొని లోపల హోల్డ్ చేయటం, మళ్ళీ వదిలి మళ్ళీ హోల్డ్ చేయటం, మళ్ళీ తీసుకొని ఇలా చేయటం వల్ల నాడీలు అన్నవి శుద్ధి అవుతాయండి. పేర్లోనే ఉంది కదండి, నాడీ శోధన. నాడీలని క్లెన్జన్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక అడ్వాన్స్ ప్రాక్టీస్ అండి, లోపల హోల్డ్ చేసి చేయటం. కాబట్టి మీకు ఇలా కుదరకపోయినా ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకొని కుడివైపున, కుడివైపున నుంచి శ్వాసని తీసుకొని ఎడమ వైపున ఇలా బ్రీతింగ్ చేయడానికి ట్రై చేయండి. మీకు కుదిరితేనే హోల్డింగ్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని హోల్డ్ చేసేటప్పుడు కూడా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, హార్ట్లో బ్లాకేజెస్ ఉన్న వాళ్ళు, మనకి హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు అవాయిడ్ చేయాలండి. హార్ట్కి ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. మీరు శ్వాసని హోల్డ్ చేయటం వల్ల మనకు అస్సలు మంచిది కాదు. కాబట్టి శ్వాసని తీసుకోవటం వదలటమే చేయాలి. శ్వాసని హోల్డ్ చేయటం అస్సలు మంచిది కాదండి. ఇది గుర్తుపెట్టుకొని చేయండి. మనం కలిసి ఈ ప్రాణాయామాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేస్తూ మీ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రెండు చేతుల్ని జోడిస్తూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా మీ చేతి మధ్యలో ఉన్న గ్యాప్స్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి నాడీ శోధన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు నౌక చలాన ఆసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక వైపున తిరగాలండి. కాబట్టి నేను ఈ పొజిషన్కి వస్తున్నాను చూడండి. అలాగే లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత అండి బోట్లో కూర్చున్నట్టు ఫీల్ అవ్వాలండి. నౌక అంటే బోట్ కాబట్టి బోట్లో కూర్చున్నట్టు ఫీల్ అవుదామండి. అలాగే రెండు చేతులని చూడండి, బోట్కి ఉండే స్టిక్స్ ఉంటాయి చూడండి, దాన్ని పట్టుకొని ముందుకి వెళ్ళటానికి చేస్తాం కదండి, అదే ప్రాసెస్ని మనం కూర్చొని చేస్తున్నాము. చూపిస్తానండి. ముందుగా వెన్నుముక్కని స్ట్రైట్గా ఉంచండి. అలాగే రెండు చేతులతో ఫిస్ట్ని చేయండి. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కొంచెంగా వెనక్కి వెళ్ళండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు చూడండి ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. అలాగే చేతులని కిందికి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో చేస్తాం. ఇదండి నౌక చలానాసన. ఇదండి నౌక చలాన. ఈ ఆసన చేసేటప్పుడు మనము ముందుగా శ్వాసని తీసుకొని వెనక్కి వెళ్ళి శ్వాసని వదులుతూ ముందుకి బెండ్ అయ్యే ప్రాసెస్లో ఈ భాగంలో మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. పొట్ట రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది ఓన్లీ ఫ్యాట్కే కాదండి, చాలా మందికి ఇక్కడ ఫ్యాట్ అన్నది తొందరగా అక్యుములేట్ అవుతుంది. అలాగే కొంతమందికి బ్లోటింగ్ కూడా ఉండొచ్చండి. గ్యాస్ ఎక్కువగా ఫామ్ అయినా కూడా కొంతమందికి పొద్దున్న పొట్టు ఉండదండి, సాయంత్రం ఏదైనా తిని అది అరగక బ్లోటింగ్ అయ్యి సాయంత్రం వరకు పొట్ట అన్నది ఇంత పైకి వచ్చేస్తుందండి. కాబట్టి ఫ్యాటే కాదండి, ఎయిర్ ఉన్నా అది కూడా రిలీజ్ చేస్తుందండి ఈ ఆసన. ఈ ప్రాసెస్లో మనం బెండ్ అయ్యే ప్రాసెస్లో అండి లోవర్ బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్. కాబట్టి మన కాళ్ళల్లో ఉన్న వెనకాల మనం స్ట్రెచ్ని ఫీల్ అవుతూ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మనము ఈ ఆసన చేసే ముందండి చాలామంది యోగా అంటే ఏంటి అని అంటే కొన్ని రోజులు చేసి ప్రాక్టీస్ వదిలేసినా కూడా మనం యాజ్ యూజువల్ సేమ్ హెల్త్ ఇష్యూస్ అయితే రిటర్న్ వస్తాయండి. కాబట్టి యోగా అన్నది జీవన విధానం అండి. నేను ప్రతిరోజు ఇదే తింటాను, ఇదే టైంకి తింటాను, ఇలాగే పడుకుంటాను, ప్రతిరోజు 2 గంటలు నా కోసం నేను కేటాయించి ఏదో ఒకటి చేస్తాను అన్నది ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నవి చాలా ముఖ్యమండి. వీటిని దృష్టిలో పెట్టుకుంటూ మీ జీవన విధానాన్ని మార్చుకోవటానికి ట్రై చేయండి. మనం కలిసి ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలామంది స్పీడ్గా చేసే ప్రాసెస్లో ఇలా స్పీడ్గా ఇలా జర్కులు ఇచ్చుకుంటూ చేస్తారండి. అలా చేయటం వల్ల డ్యామేజ్ అవుతుంది. కాబట్టి స్లోగా ఇంకా మూమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈ జర్క్ ఇవ్వకుండా చూసుకోండి, దానివల్ల డ్యామేజ్ అవ్వదు. మనం చాలా వరకు చూస్తూ ఉంటామండి, జిమ్లలో కానివ్వండి,
పోస్చర్ కరెక్ట్గా ఉన్న, ఎక్కువగా శరీరానికి స్ట్రెస్ ఇచ్చిన, ఎక్కువగా చేసిన, అలాగే రాంగ్ పోస్చర్స్ చేయటం వల్ల కూడా బాడీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి అలైన్మెంట్ అండి. అలైన్మెంట్ అన్నది చాలా ముఖ్యం అండి. ఎలా మనం ప్రాసెస్ని చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. కాబట్టి జర్కులు ఇవ్వకుండా, అలాగే వెన్నుముక్కని ఇలా కాకుండా లెందెన్ చేస్తూ బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల బాడీ డ్యామేజ్ అవ్వదు, అలాగే ఈ ఆసన చేయటం వల్ల బెనిఫిట్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ ఆసనాన్ని తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత వీరభద్రాసన. ఈ ఆసన చేయడానికి స్టాండింగ్ పొజిషన్ నుంచి చేయాలి. కాబట్టి నేను ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చుంటున్నానండి, మీరు అంతే నిల్చోటానికి ట్రై చేయండి. విపరీత వీరభద్రాసన ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా నేను తాడాసనాలు నిల్చున్నాను చూడండి. ఇప్పుడు ఎడమ కాళ్ళని నేను వెనక్కి తీసుకెళ్తున్నాను, అలాగే ఎడమ చేతిని ఎడమ కాళ్ళ పైన పెట్టండి. మీ శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని చిన్ముద్రలో పెట్టుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాల దగ్గర నుంచి బెండ్ అవుతూ ఆర్చ్ బ్యాక్ చేయండి. వన్స్ ఈ పోస్చర్ చేసిన తర్వాత చూడండి, కాళ్ళ పొజిషన్ని ఇంతే పెట్టండి. మనము మెల్లగా ఈ కుడి చేతిని మెల్లగా లోవర్ బ్యాక్ దగ్గర పెడుతున్నాము. అలాగే కాళ్ళ మూమెంట్ని చూడండి, టక్ చేసి మోకాలని కింద ఆనించడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ ఆర్చ్ బ్యాక్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కిందికి బెండ్ అవుతూ టచ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎంత అయితే అంత కింద టచ్ చేయడానికి ట్రై చేయండి. మీరు టచ్ చేయకపోయినా పర్లేదండి, హిప్ని కిందికి పుష్ చేయడం వల్ల ఈజీగా అవుతుంది. మీకు అలా కుదిరినా కూడా ట్రై చేయండి. విపరీత వీరభద్రాసన చేయటం వల్ల చూడండి, మనం సైడ్కి స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి సైడ్లో మనకి ఈ భాగంలో ఎక్కువగా కాంట్రాక్షన్ అవుతుంది. మనము చూసుకున్నట్టయితే బ్యాక్కి, హిప్కి, మన కంప్లీట్ లెగ్స్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ఈ విపరీత వీరభద్రాసన చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు లెగ్ పొజిషన్ని చేంజ్ చేస్తున్నాను చూడండి. మెల్లగా శిశు ఆసనాలు రెస్ట్ చేయొచ్చు. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఇదండి విపరీత వీరభద్రాసనాలో మనం వేరియేషన్ని యాడ్ చేస్తూ ఇంకొంచెం ఇంటెన్స్గా చేసామండి. మీకు కుదిరితే అలా చేయండి, లేదా జస్ట్ మనము సైడ్ బెండింగ్ పోస్చర్ని చేసి కూడా రిలాక్స్ అవ్వచ్చు. కాకపోతే కొంచెంగా ఇంటెన్స్ చేద్దామండి మన సాధన. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మనం తర్వాత చేయబోయే ఆసన పేరు మర్కటాసన. ఈ ఆసన చూసేద్దామండి ఎలా చేయాలో. ముందుగా ఈ ఆసన చేయటానికి శవాసనాలు రెస్ట్ చేయాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నానండి. ముందుగా శవాసనాలు రెస్ట్ చేస్తాము. చేతులని భుజాలకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. అలాగే రెండు కాళ్ళని ఫోల్డ్ చేయండి. రెండు మోకాలు పైకి పాయింట్ చేసేలాగా పెట్టండి. శ్వాసని తీసుకోండి. ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు రెండు మోకాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళండి. అలాగే ఎడమ వైపున చూడండి.
మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, ఈసారి శ్వాసని వదులుతూ కాళ్ళని ఎడమ వైపున అలాగే తలని కుడి వైపున తీసుకెళ్ళండి. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తున్నామండి. నాతో పాటు మీరు చేస్తూ స్పైన్ని అలాగే శరీరాన్ని రిలాక్స్ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి కాళ్ళని మరియు చేతులని రిలాక్స్ చేయండి. డీప్గా శ్వాసని తీసుకోండి. స్లోగా మళ్ళీ శ్వాసని కంప్లీట్గా వదలండి. మీ బాడీ ఇంకా మైండ్ కంప్లీట్గా రిలాక్స్ అయిపోయిందండి. ఆ ఇన్నర్ రిలాక్సేషన్ని ఫీల్ అవ్వటానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మర్కటాసన. మర్కటాసన వల్ల మన స్పైన్ని రిలాక్స్ చేయటానికి, స్పైన్లో ఉన్న స్టిఫ్నెస్ని తగ్గించడానికి, అలాగే బాడీని కంప్లీట్గా రిలాక్స్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మీ సాధనాలు ఎండ్లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి అలాగే స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చలికాలంలో చాలామందికి స్కిన్ డ్రై అయిపోయి దురద పెడుతూ ఉంటుందండి. స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి మనకి చాలా ముఖ్యం. కాబట్టి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ని అయితే యూస్ చేయొచ్చండి. స్నానం చేసే ముందు ఆయిల్ని అప్లై చేసి, అభ్యంగం అంటామండి సాంస్క్రిట్లో, ఆయిల్స్ని మనం మంచిగా శరీరానికి మంచిగా పట్టించటం వల్ల మనం అనుకుంటామండి స్కిన్ ఒకటే కాదండి, మన స్కిన్ అబ్జర్వ్ చేస్తుందండి. ఏదైనా క్రీమ్ అప్లై చేసినా కూడా క్రీమ్ని లోపలికి తీసుకుంటుందండి. అలాంటప్పుడు మనం ఆయిల్స్ని అప్లై చేసి మసాజ్ చేయటం వల్ల, ఇప్పుడు నువ్వుల నూనెతో మనం మసాజ్ చేయటం వల్ల నువ్వుల నూనెలో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మన బోన్స్కి వెళ్ళి మన బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి కూడా ఈ ప్రాసెస్ అన్నవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మనకి పాతకాలంలో పండగలు వచ్చినా, పుట్టినరోజులు వచ్చినా మంచిగా నూనె పట్టించి మసాజ్ చేసి స్నానం చేయించేవాళ్ళండి. కాబట్టి తప్పకుండా దీన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.